గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇంట్లో ఆబ్వియస్లీ మార్నింగ్ అనగానే బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ అవుతుంది కదండి. మోస్ట్లీ ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. ఉప్మా ఇలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇడ్లీ, దోశ ఒక్కొక్కసారి ఏంటంటే 2-3 రోజులు మనం వేస్తాము అండ్ ఆ లాస్ట్ రోజుకి వచ్చేసరికి కొంచెం తక్కువ పడతా ఉంటుంది కదా. సో ఈ రోజు మా ఇంట్లో అదే జరిగింది అనమాట. సో కొద్దిగా టిఫిన్ తక్కువైంది, అంటే నాకు మిగలలేదు, మిగతా నలుగురికి సరిపోయేంత ఉంది. సో అప్పుడు ఏం చేస్తా అంటే నైట్ టైం వండిన అన్నం ఏదైనా ఉందనుకోండి, మనందరం చేసేదే పోపన్నం అని చేస్తాం కదా, అదే చేసుకుంటా అనమాట. పోపన్నమే, కాకపోతే దానిలో కొద్దిగా ఎగ్ మిక్స్ చేసేస్తాను అనమాట. ఎగ్ కొట్టి వేసేస్తాను, పోపేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసేసి ఎగ్స్ వేసేసి మొత్తం రైస్ వేసి కలిపేస్తాను అనమాట. సో అంతే, సింపుల్ గా అయిపోద్ది అండ్ పొద్దున్నే కొంచెం మంచిగా కడుపు నిండినట్టుగా కూడా ఉంటుంది. ఎగ్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాగ పిండి తక్కువైనప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో మీ ఇంట్లో ఇలాగా ఒక్కరికి టిఫిన్ తక్కువైతే ఏం చేస్తారు అన్నది డెఫినెట్ గా కమెంట్ చేయండి. పోపన్నం ఎంతమంది చేసుకుంటారు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎస్పెషల్లీ నైట్ వండిన అన్నాన్ని పొద్దున్నే మనం ఏదో ఒకటి రీయూజ్ చేస్తూ ఉంటాం కదా, అట్లా అనమాట. సో అలా మీరు పోపన్నం చేస్తారా? ఇన్ కేస్ చేస్తే ఎంతమందికి ఇష్టం? ఎందుకంటే మా వారికి పోపన్నం అంటే ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. నేను చేసుకున్నా సరే నేను కొంచెం తింటా అనుకుంటూ ఇంకొంచెం తింటూ ఉంటారన్నమాట. ఆయనకి చాలా ఇష్టం పోపన్నం అంటే. మా అత్తమ్మ అలా చేసేది అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి మీరు చేస్తారా? డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో టిఫిన్లు అయిపోయినాయి అని అంటే నెక్స్ట్ పనులు స్టార్ట్ అయిపోతాయి కదండి. ఇంకా నెక్స్ట్ పనులు అన్ని కూడా లైన్అప్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ నుంచి బయటకు వెళ్ళాలి, ఒక బర్త్డే పార్టీ అటెండ్ చేయాలన్నమాట. సో అందుకని పనులన్నీ ఏమేమి చేయాలి ఏంటి అన్నీ కూడా ఇప్పుడు డే టైంలో అన్ని సార్ట్అవుట్ చేసేసుకొని లైన్అప్ చేసేసుకుంటే ఫటాఫట్ చేసేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు తెలుసు కదా, నేను క్యూర్ స్కిన్ వాడతాను. ఇదిగోండి, మొత్తం అయిపోయింది నా ఫేస్ వాష్. ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చింది అన్నమాట, ఓన్లీ కొద్దిగా వస్తుంది. సో ఐ హ్యావ్ టు ఆర్డర్ మై కిట్. క్యూర్ స్కిన్ కి సంబంధించి ఏంటంటే చాలా మటుకు డౌట్స్ వస్తూ ఉంటాయి, చాలా మటుకు రెగ్యులర్గా కమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము, దీంట్లో మనకి మరి సేఫ్ ఏనా అలా అని చెప్పి. దీనిలో ఎటువంటి డౌట్ అవసరం లేదండి, హ్యాపీగా మనం ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇది సేఫ్, ఎవ్వరు వీటిని డౌన్లోడ్ చేయడానికి కుదరదు. ఈవెన్ ఓన్లీ డాక్టర్స్ మాత్రమే, డెర్మటాలజిస్ట్కి మాత్రమే యాక్సెస్ ఉంటుందన్నమాట ఫొటోస్ వాళ్ళు చెక్ చేయడానికి. వాళ్ళకు కూడా డౌన్లోడ్ చేసే ఆప్షన్ ఉండదు, జస్ట్ చెక్ చేసేయడానికి మాత్రమే మనకు ఆప్షన్ ఉంటుంది. సో దీనిలో మనకి అలా చెక్ చేసి మనకంటూ ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కాబట్టి చాలా మందికి అది మంచిగా పనిచేసే ఛాన్సే ఎక్కువ ఉంది. నేనే ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేశానో నాకే తెలుసు. నేను పక్కన స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, అవన్నీ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసిన ఫొటోస్ అనమాట. అంటే మనం కిట్ ఆర్డర్ చేసిన ప్రతిసారి ఫోటో అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ట్రాకింగ్ కుదురుద్ది. సో ఫస్ట్లో ఎలా ఉంది ఫేస్, ఫస్ట్లో ఎన్ని డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఏవేవైతే అది ఫైండ్ అవుట్ చేస్తుందో, పఫీ ఐస్ కానివ్వండి, ఓపెన్ పోర్స్ కానివ్వండి, డాట్స్ కానివ్వండి, యాక్నే కానివ్వండి, హెయిర్ కానివ్వండి, ఎనీథింగ్ ఏవేవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేస్తో అవన్నీ కూడా మనకు అక్కడ లిస్ట్ అవుట్ అయ్యి సేవ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ టైం ఇలా చేస్తున్నప్పుడు మన స్కిన్లో చేంజెస్ మనమే చూడొచ్చు అనమాట. ఆ డార్క్ స్పాట్స్ నెంబర్ తగ్గడం కానివ్వండి, ఆ ఓపెన్ పోర్స్ సైజ్ తగ్గడం కానివ్వండి, పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంటే అది తగ్గడం, ఇట్లాగా అంటే ఎవరికి ఏ స్కిన్ ప్రాబ్లం ఉందో అవి తగ్గడం మనం నోటీస్ చేస్తాం. ఏదైనా సరే, ఏ స్కిన్ కేర్ అయినా సరే ఓవర్ నైట్ మెరాకిల్స్ ఏది చూపించదండి. ఎనీ స్కిన్ కేర్ యు నేమ్ ఇట్, ఏది ఓవర్ నైట్ మెరాకిల్స్ చూపించదు. మనం కన్సిస్టెంట్గా ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 4 weeks అంటే ఒక 1 month అనుకోండి, వాడిన తర్వాత చాలా మందికి అయితే క్యూర్ స్కిన్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అని అయితే నాకు షేర్ చేశారు. సో బేసిక్గా ఎక్కువ యాక్నే వచ్చేవాళ్ళు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి, ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వాలి, ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే యాక్నే ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఆ వచ్చినాయి పోయినాయి, మచ్చలు వేసేస్తాయి, ఆ మచ్చలు వేసినాయి మళ్ళీ పోవాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. సో అందుకని రాకముందే కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండడం బెటర్. సో ఇందులో ఫొటోస్ అప్లోడ్ చేసుకొని మనం ట్రాక్ చేసుకున్నప్పుడు మనకే డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. సో అందుకని యాప్ని వెంటనే ఆర్డర్ చేసిన తర్వాత డిలీట్ చేయడాలు లాంటివి చేయకుండా రెగ్యులర్గా మన ఫొటోస్ చూసుకుంటూ ఉంటే బెటర్. సో దీంట్లో అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జరుగుద్దండి. మన ఫోటోని స్కాన్ చేయడం కానీ, అవన్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాన్ని మనకు చూసి డెర్మటాలజిస్ట్ మనకు పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కదా, అది 4 నుంచి 5 ప్రోడక్ట్ల వరకు ఉండొచ్చు. నాకైతే ఈ 4 వచ్చినాయి: ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ ఆ నైట్ క్రీమ్. సన్ స్క్రీన్ కొంచెం బాగానే ఉంది, ఈ మాయిశ్చరైజర్ అయిపోతుంది అండ్ ఈ ఫేస్ వాష్ అయితే అయిపోయింది.
సో వీటి కోసమని నేను మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఈ ఒక 1 వీక్ వస్తుందేమో, ఇంకా అంతకుమించి రాదు. సో నేను కొత్త కిట్ ఆర్డర్ చేసుకోవడానికి చూస్తున్నాను అనమాట. సో అప్పుడు కూడా మళ్ళీ మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, ముందున్న ఫొటోస్కి వీటికి కంపారిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసి చూడండి, మీకు సూట్ అయ్యి మీకు బాగానే ఉంది అని అనిపిస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు సూట్ కాలేదు, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ కూడా 100% అందరికీ సూట్ అయిపోద్దని ఏది ఉండదు. సో మన స్కిన్కి మనకు పడుతుందా లేదా అన్నది మనమే చూసుకోవాలన్నమాట. ఓన్లీ ఇదేనే కాదండి, డైట్ కూడా, ఫుడ్ కూడా మనం ఏం తీసుకుంటున్నాం అన్నది కూడా మ్యాటర్స్. సో అందుకని ఫుడ్కి సంబంధించి కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి. మీరు కావాలంటే క్యూర్ స్కిన్లో మనకి డైట్ ఏమేమి తినచ్చు ఏమేమి తినకో ఇవి కూడా మనకి మెన్షన్ చేస్తారు. అవి కూడా మీరు ఫాలో చేశారనుకోండి, అంటే ఎవరికైతే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు 100% వాళ్ళు చెప్పినట్టు ఫాలో చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. నాదంతా ప్రాబ్లమాటిక్ స్కిన్ కాదు కాబట్టి నేను ఆన్ అండ్ ఆఫ్ అట్లాగా చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు కూడా క్యూర్ స్కిన్ ట్రై చేయాలి అని అనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే, అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. సో లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇప్పుడైతే మనము కాస్త వీడియో పనులు అవి చేసేసుకోవాలి. ఇవి ఫటాఫట్ చేసేసుకొని మధ్యాహ్నం నుంచి ఇంకా మళ్ళీ పిల్లలకి హాఫ్ డే అనమాట, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు ఇంటికి. వాళ్ళు ఇంటికి వచ్చారంటే మాట్లాడుతూనే ఉంటారు, అమ్మ ఇది జరిగిందమ్మా అది ఇది అనుకుంటూ. మళ్ళీ వీడి వేరే క్లాస్ వాడి వేరే క్లాస్, ఇద్దరివి వినాలి. సో అప్పటి వరకు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా పని చేసుకోవడానికి అవుద్ది అనమాట. కానీ ఇప్పుడు ఫటాఫట్ ఫ్రెష్ అయిపోదాం, వచ్చి ఫాస్ట్గా పనులు చేసేసుకుందాం, ఎందుకంటే మనకి ఈవినింగ్ వరకే టైం ఉంది. ఈవినింగ్ మనం పార్టీకి వెళ్తున్నాం. సో ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ మై వర్క్అవుట్. సో జిమ్కి వెళ్ళేసా, వచ్చేసా, ఫాస్ట్గా వర్కౌట్ చేసుకొని జస్ట్ వార్మప్ లాగా చేసుకొని వచ్చేసా అనమాట. అండ్ ఇప్పుడు ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ గోనా అటెండ్ ఎ పార్టీ. సో ఈరోజు ఫ్యామిలీలో ఒక బర్త్డే ఫంక్షన్ అని చెప్పాను కదా, సో దానికి అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నా అనమాట. అండ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాము, ఎక్కడికైనా వెళ్తున్నాము ఇట్లా పార్టీస్కి ఫంక్షన్స్కి అంటే ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంటండి, ఏం వేసుకోవాలి, ఏం కట్టుకోవాలి, నా దగ్గర చీరలే లేవే అని ఎప్పుడు ఇదో స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది అనమాట. నా దగ్గర ఏం వేసుకోవడానికి లేవు అని ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే అఫ్కోర్స్ అన్ని వచ్చి బట్టలన్నీ కాళ్ళకు మొక్కుతాయి అనమాట. అలా డబడబాల అని పడిపోయే బట్టలు ఉన్నాయి. బట్ స్టాండర్డ్ డైలాగ్ ఏంటంటే బట్టలే లేవు అనేది మాత్రం కామన్గా వచ్చే డైలాగ్ అనమాట. బేసిక్గా మనం కూడా అంతే. నాకు అర్థం కానీ మమ్మీ కూడా ఫోన్ చేసి, మమ్మీ ఇదిగో ఇది ఫంక్షన్, ఇప్పుడు ఏం కట్టుకోవాలి, నా దగ్గర చీరలే లేవు మమ్మీ అని చెప్తుంటా అనమాట. సో అలా కాకుండా ఈసారి రొటీన్కి భిన్నంగా నేను ఏం వేసుకోవాలి అన్న క్లారిటీ నాకే ఉంది. బికాజ్ ఐమ్ గోనా వేర్ మై కరెంట్ ఫేవరెట్ శారీ. మీరు కూడా చూసారులేండి ఇంతకు ముందు, విచ్ ఇస్ దిస్ వన్. సో ఈ శారీ మై కరెంట్ ఫేవరెట్. పడిపోయింది, పర్లేదు, బ్లౌజేగా. ఇదిగోండి, ఇది శారీ. ఈ శారీ కట్టుకోబోతున్నాను ఈరోజు బర్త్డే పార్టీకి. అంటే నార్మల్గా వేరే ఫంక్షన్స్ ఏమన్నా అనుకోండి, మనం కొంచెం పట్టు స్టైలో లేకపోతే అలా కనిపించేయో ఏవో కట్టుకుంటాం కదా. బర్త్డే పార్టీస్కి అంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ డిజైనర్ శారీస్ బాగుంటాయి కదా. సో ఇదేంటంటే మొత్తం ఇట్లా షైనీగా ఉండి సిల్క్గా లైట్ వెయిట్లో సరసరా జారిపోతున్నట్టుగా అలా ఉంటుంది. జస్ట్ స్టోన్ బార్డర్ ఉంటుంది అన్నమాట ఇలా. ఈ శారీ తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను. ఇది ఇక్కడ అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్ళాం కదా చార్మినార్ దగ్గర, అక్కడ తీసుకున్నాను అనమాట ఈ శారీ. నాకు బాగా నచ్చి అక్కడ తీసుకున్నాను ఈ శారీ. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఏమేమి తీసుకున్నామని మీకు షేర్ చేశాం కదా, అప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. అండ్ అలాగే నేను వైజాగ్ వెళ్ళాను కదా మా అత్త వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి, అప్పుడు కూడా ఈ శారీ కట్టుకున్నా. అప్పుడు కూడా చాలా మంది అడిగారు ఈ శారీ డీటెయిల్స్ షేర్ చేయమని చెప్పి. ఎందుకంటే ఈ ప్లెయిన్ శారీలో అంతలా ఏముందబ్బా అని అనుకుంటే, అది మరి ఆగండి, అది శారీలో కాదు బ్లౌజ్లో ఉంది. ఎందుకంటే దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఆ బ్లౌజ్ చూసి నేను యాక్చువల్గా కొన్నాను అనుకోండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వస్తుంది అన్నమాట. మొత్తం ఇదంతా బీడ్స్ వర్కే, మొత్తం సిల్వర్ బీడ్స్, అక్కడక్కడ ఇలాగ గోల్డ్ బీడ్స్ తోటి వచ్చింది అన్నమాట వర్క్. ఈ వర్క్ నచ్చి తీసుకున్నా, బ్లౌజ్ నచ్చి. ఇదిగోండి హ్యాండ్స్కి ఏమో ఇలాగ జస్ట్ ఇలా ఆకులాగా వచ్చి బార్డర్ వస్తుంది. ఇదేనమాట బ్లౌజ్. ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక హోల్ లాగా పెట్టించేసి ఇలా కుట్టించుకున్నాను. నన్ను మీకు క్లియర్గా చూపిస్తా. ఎందుకంటే ఈ బ్లౌజ్ని షేర్ చేయమని కూడా అప్పుడు కట్టుకున్నప్పుడు చాలా మంది అడిగారు, క్లియర్గా షేర్ చేయండి అని చెప్పి. ఇది బ్యాక్ ఓపెనే పెట్టించాను, ఎందుకంటే ఫ్రంట్ అంతా వర్క్ వచ్చింది కదా, ఫ్రంట్ ఓపెన్ పెడితే బాగోదు. సో బ్యాక్ ఓపెనే పెట్టించాను. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే ఆ హుక్స్లు పెట్టుకోవడం తీసుకోవడం చాలా కష్టం చాలా మందికి. నాకు కూడా కష్టమే. అందులోనూ మొత్తం బాయ్స్ హాస్టల్ ఉన్న ఇంట్లో ఇంకెంత కష్టం చెప్పండి. సరే దాన్ని వదిలేద్దాం. కానీ ఇదిగోండి బ్యాక్ ఇలా ఒక జస్ట్ హోల్ పెట్టించేసి
ఇలా పై దాకా కాలర్ లాగా పెట్టించా అనమాట. ఈ కాలర్ కూడా మొత్తం కాకుండా జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ మాత్రమే కాలర్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా జస్ట్ వస్తుంది అనమాట. బికాస్ ఐ వాంటెడ్ దిస్ స్టైల్. ఈ శారీకి ఏంటంటే మనం ఎక్కువ బ్లౌజ్ ని హైలైట్ చేయాలి, నార్మల్ బ్లౌజ్ లాగా కుట్టించేస్తే మళ్ళీ ఆ లుక్ రాదు, అందుకనే ఇలాగే కుట్టించాను. ఇది యాక్చువల్ గా అక్కడ మ్యానిక్విన్ కి పెట్టుంది అనమాట. అది చూసి ఇది బాగుంది అని చెప్పి కలర్ కూడా నాకు బాగా నచ్చింది, కంప్లీట్ పార్టీ వేర్ కదా, సో అందుకని ఇలా తీసుకొని ఇలా కుట్టించాను బ్లౌజ్. పర్ఫెక్ట్ గా సెట్ అయింది బ్లౌజ్ కూడా అండ్ శారీ కూడా. ప్లెయిన్ శారీ కాబట్టి దానికి మొత్తం ఇలా వర్క్ బ్లౌజ్ చాలా హైలైట్ అయింది అనమాట. యాక్చువల్ గా బాగా నచ్చి తీసుకుందా అన్నాను కదండి, ఆ రోజు షాప్ లో కూడా అర్బాస్ టెక్స్టైల్స్ లో కూడా ఈ శారీ ఒకటి ఉంది, ఇందులోనే ఇంకొక వైన్ కలర్ ఉందన్నమాట. బట్ నాకు ఆల్రెడీ వైన్ కలర్ శారీస్ ఉన్నాయి అని చెప్పి నేను ఐ చూస్ దిస్ బ్లూ. అఫ్ కోర్స్ బ్లూలు కూడా ఉన్నాయి అనుకోండి, బట్ ఈ బ్లూ లేదు. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్ బ్లూ, షైనీగా ఉంది. సో అందుకని నాకు ఇదే కావాలి అని చెప్పి మ్యానిక్విన్ కి కట్టున్నది కూడా పర్వాలేదు, కట్టేసిందైనా పర్వాలేదు, మ్యానిక్విన్ కి కమన్ ఐ వాంట్ దట్ ఓన్లీ అని చెప్పి మరి తీపించి మరి తీసుకున్నాను అనమాట ఈ శారీ. అంతలా నచ్చింది. మా అమ్మేమో ఎందుకే వద్దులే వేరే తీసుకోవచ్చు కదా అన్న, నాకు ఇదే కావాలి అని చెప్పి తీసుకున్నాను. అంతలా నచ్చింది ఈ శారీ. యాక్చువల్గా మనకి ఏదైనా నచ్చి తీసుకుని మనము చాలా ఇష్టంగా కట్టుకుంటాం కదా, అలా కట్టుకున్నప్పుడు ఎంత ఆనందపడతామో, చూసిన వాళ్ళందరూ బాగుంది అని అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనందపడతాం కదా. ఆ రోజు ఫంక్షన్ కి ఇది కట్టుకుంటే మా హైమత్ అయితే ఎన్నిసార్లు అడిగిందో చాలా బాగుంది చీర అని. మా హైమత్ వాళ్ళ కోడలు మణి గాని లేకపోతే ఇంకా గౌరీ గాని ఇట్లాగా మా కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుంది అని చెప్పి మాకు కావాలి చీర తీసుకో, మాకు కావాలి అని చెప్పి చాలా మంది నాకు డైరెక్ట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి, మా హైమత్ అయితే 2-3 ఉంటే 2-3 తీసేసుకో అని చెప్పింది ఫోన్ చేసి. మరి నేను కాల్ చేశాను వాళ్ళకి, బట్ హార్డ్ లక్ ఇవి అయితే లేవు అని చెప్పారనమాట. సో అందుకని మొన్న సంక్రాంతికి వెళ్లే ముందు కూడా నేను వాళ్ళకి కాల్ చేశాను, ఇది ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా అండి ఈ శారీస్, మా వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి. ఎందుకంటే ఈ శారీ ప్రైస్ ఎంత తెలుసా అండి, 1850 అనుకుంటా, కరెక్ట్ గా గుర్తుంది, 2000 కూడా కాదు, 1850 ఈ శారీ ప్రైస్. ఈ బ్లౌజ్కే ఇవ్వచ్చు జనరల్ గా అంతా, అంటే బ్లౌజ్ మెటీరియలే వచ్చింది, మనమే కుట్టించుకోవాలి. ఇలాగా నేను ఇలాగా మంచి డిజైనర్ శారీలా ఉండాలంటే బ్లౌజ్ కూడా అలాగే ఉండాలని ఇలాగా హై నెక్ పెట్టించి ఓన్లీ వెనక సైడే కాలర్ పెట్టించి ఫ్రంట్ కాకుండా ఇలా కుట్టించా అనమాట. సో ఇది 1850కి శారీ అయితే చాలా బెస్ట్ కదా, అందుకనే ఇంకా కింద మీద పడిపోయినా సరే నాకు అదే కావాలి నేను మ్యానిక్విన్ కి ఇప్పించి మరీ తెచ్చుకున్నా. సో ఈ సారీ కట్టుకోవడానికి నాకు ఫుల్ క్లారిటీ ఉందనమాట, వాట్ ఐ హ్యావ్ టు వేర్ అని చెప్పి. అండ్ దీనిలోని బ్యూటీ ఏంటో తెలుసండి, ఇది కట్టుకున్నప్పుడు నగలేం పెట్టుకోవాలి అని ఎక్కువ ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ద బ్లౌజ్ ఇస్ లైక్ ఫుల్ కవర్ అయి ఉంటుంది కాబట్టి మెడలో ఎక్కువ ఏం పెట్టుకోక్కర్లేదు, ఓన్లీ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా ఎలాగో వర్క్ కాబట్టి వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి వేసుకున్నాం అంటే ఫస్ట్ అయిపోయింది, చాలా సింపుల్ గా ఇట్లా డిసైడ్ అయిపోవచ్చు. లేకపోతే ఏదైనా చీర పట్టు చీర ఏదైనా తీసుకున్నా అనుకుని దానికి ఈ జ్యువెలరీ ఆ జ్యువెలరీ అని ఎన్ని పెట్టి తీస్తానో నాకే తెలుసు. రెడీ అయ్యేటప్పుడు మొత్తం బెడ్ నిండా డబ్బాలే ఉంటాయి అనమాట, జ్యువెలరీ డబ్బాలని నేను. సో అందుకని ఈసారి చాలా సింపుల్ గా మా వారు ఈ రెడీ అవ్వ అంటే హే వాట్ ఆర్ యు టాకింగ్, ఐ యామ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అని చెప్పి ఎగ్జామ్ ముందు సిలబస్ మొత్తం ప్రిపేర్ అయిపోతే ఎంత చిల్డ్గా ఉంటామో అంత చిల్డ్గా ఉన్నా అనమాట. లేకపోతే పొద్దున్న నుంచి ఏం కట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి అని ఆలోచించి సగం తీసి బయట పెడతా ఉంటాను షెల్ఫ్ లో. సో ఈ రోజు అదంతా ఏం లేదు, సో లాస్ట్ మినిట్ కూడా మనం ఫటాఫట్ రెడీ అయిపోవచ్చు అని చెప్పి వాట్ ఆర్ యు టాకింగ్, ఐ విల్ బి గెటింగ్ రెడీ ఇన్ 5 minutes సార్ అన్న. అఫ్ కోర్స్ 5 minutes లో రెడీ కావలేండి, బట్ ఈ శారీ మీకు షేర్ చేద్దాము అని చెప్పి ముందు షూట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా మనం ఈ ముచ్చటి ఇక్కడతో ఆపేసి ఫటాఫట్ రెడీ అయిపోదాం. నేను సూపర్ ఎక్సైటెడ్ టు గెట్ రెడీ. సో రెడీ అయిపోదాం. సో ఫటాఫట్ రెడీ అయిపోయాను అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఆ బ్యూటిఫుల్ బ్లూ కలరే చాలా క్యాచీగా ఉంటుంది అనమాట. అండ్ దట్ ఆ బ్లౌజ్ తోటి మంచిగా సెట్ అయిపోయింది. ఇయర్ రింగ్స్ ఒకటి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టేసి ఇంకా సింపుల్ గా ఉంచేసాను అనమాట. జస్ట్ నా డైమండ్ నల్ల పూసలు ఒకటి వేసేసుకున్నాను, అంతే రెడీ. అండ్ ఇంకా ఫటాఫట్ అందరం రెడీ అయిపోయాం కాబట్టి మేము 5గురము బయలుదేరిపోయాం అనమాట. అండ్ ఫంక్షన్ ఏమో ఇక్కడ చందానగర్లో అనమాట. సో మా ఇంటి నుంచి బాగా దూరము. అండ్ ఎంత ట్రాఫిక్ ఉందంటే ఎంత త్వరగా బయలుదేరే, మా ఎస్టిమేషన్ 1.5 hour ట్రావెల్ టైం పట్టచ్చు అని అనుకున్నాము. బట్ ఆల్మోస్ట్ ఇట్ టుక్ 2 hours, దగ్గర 2 గంటలు పట్టిందనమాట. మామయ్య గారు అయితే ఒక్కటే ఆశ్చర్యపోతున్నారు, ఇంత దూరమా, ఇది కూడా హైదరాబాదేనా అంటున్నారు. అవును అంతా హైదరాబాద్, ఇంత దూరము ఇంత ట్రాఫిక్ ఇదంతా కామన్ మామయ్య అని చెప్పి. అండ్ మాకు కొంచెం ఐడియా ఉండబట్టి మేము త్వరగానే బయలుదేరాము. బట్ స్టిల్ ఎంత త్వరగా బయలుదేరినా సరే ట్రాఫిక్లో ఎక్కువ
ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ 2 hours టు రీచ్ దేర్. కాకపోతే ఇలా ముహూర్తము అలా ఏం కాదు కదా, బర్త్డే పార్టీయే కాబట్టి పర్వాలేదులే అని అనుకున్నాము. ఏదో లాంగ్ డ్రైవ్కి వెళ్ళామా అన్న ఫీల్ వచ్చింది. అఫ్ కోర్స్ ట్రాఫిక్లో ఆ ఫీల్ రాదు, బట్ వీ ట్రై టు గెట్ దట్ ఫీల్ అనమాట. బాలానగర్ వై జంక్షన్ దగ్గర నుంచి జేఎన్టీయు, కుక్కట్పల్లి, కేపీహెచ్పి ఎవ్రీథింగ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో మొత్తానికి ఎలా అయితే కింద మీద పడి మొత్తానికి చేరుకున్నాంలేండి. అండ్ అక్కడతో అయిపోలేదు. నెక్స్ట్ ఈ చందానగర్ కన్నా ముందు ఒక సిగ్నల్ ఉంటుంది, అక్కడైతే ఇట్ ఆల్మోస్ట్ 10 to 12 minutes అక్కడే 3 times సిగ్నల్ పడితే కానీ ఆ సిగ్నల్ క్రాస్ చేయలేకపోయాం అనమాట మేము. ఫైనల్గా ఎలా అయితేనేంటి బర్త్డే పార్టీకి అయితే రీచ్ అయిపోయాము, ఆన్ టైమే వెళ్ళిపోయాంలేండి. ఇంకా మేము వెళ్ళేసరికి కూడా ఏమీ స్టార్ట్ కాలేదు. మంచిగా అంతా బ్యూటిఫుల్ డెకార్, కొన్ని ఈవెంట్స్ ఇట్లాంటివన్నీ పెట్టారు. అండ్ అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే గన్ షూటింగ్ పెట్టారనమాట. బెలూన్స్ పెట్టి షూట్ చేయమంటారు కదా బెలూన్స్ని, అది నాకు బాగా ఇష్టము. అండ్ ఐ కెన్ ఎయిమ్ ఇట్ కూడా, అది వచ్చు. అందుకని మంచిగా చాలా బుడగలు కాల్చాను. పిల్లల్ని కాల్చమంటే నేను కాలుస్తున్నాను, అందరూ ఏడ్పించారు కూడా. బట్ స్టిల్ చాలా రోజుల తర్వాత బెలూన్స్ అన్ని కాల్చి అట్లాగా మంచిగా టైం స్పెండ్ చేసాము, అందరినీ కలిసాము. బర్త్డే పార్టీ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇది కిందంతా ఏమో మాల్, పైన ఏమో ఫంక్షన్ హాల్ అన్నమాట. సో పైన ఫంక్షన్ అయ్యి కిందకి వచ్చేసరికి మొత్తం మాల్ అంతా కూడా క్లోజ్ చేసేసారు. జనరల్ గా మాల్లో ఎప్పుడు అన్ని షాప్స్ ఓపెన్ చేసి జనాలతో చూస్తాం కదా, బట్ ఫర్ ఎ చేంజ్ మొత్తం అన్ని మూసేసి ఎవ్వరూ లేకుండా చూస్తున్నాం అనమాట. సరే వెళ్ళేటప్పుడు ఎలాగో ట్రాఫిక్ ఉంది, వచ్చేటప్పుడు లేట్ నైట్ కాబట్టి ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఉండదు అని అనుకుంటూ బయలుదేరామండి. టైం కూడా చూసారు కదా, బట్ ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు కదలట్లేదనమాట. ఏం వెహికల్స్ కదలట్లేదు, కొంచెం పాక్కుంటూ వెళ్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అప్పటికి 11 కూడా అవ్వొస్తుంది. 11 అంటే ఇంకా ఒక 10 minutes లో 11 అవుతుంది అని అంటే ఆబ్వియస్లీ చాలా ట్రాఫిక్ తగ్గిపోతుంది కదా. బట్ ఇక్కడ కూకట్పల్లి, కేపీహెచ్బి ఆ ఏరియాలో అంతా ఏంటంటే మనకి ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి చాలా. సో ఆల్మోస్ట్ రోడ్లో హాఫ్ ఆఫ్ ది వే అంతా ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి. అన్ని బస్సులు ఎందుకు వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ టైంలో ఎవరు ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటూ మేము ఒకటే కామెడీ వేసుకోవడం అనమాట. జనరల్గా పండగల ముందు లేదా హాలిడేస్ ముందు అలా అంటే మనం ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనకు అంత లాంగ్ వీకెండ్ రాలేదు, లేకపోతే పండగలు అంటే అఫ్కోర్స్ పండగలు ఉన్నాయి కానీ బట్ స్టిల్ ఇంతమంది ట్రావెల్ చేసే అంతలా లేదు కదా. ఇది ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ అని అనిపించింది. మేబీ ఎవ్రీ డే ఉంటాయా, మరి ఈ రోజే ఉంటుందో నాకైతే తెలియదు. కానీ జస్ట్ ఆ స్ట్రెచ్ ఉంటుంది కదా మనకి, కుక్కట్పల్లి, కేపీహెచ్బి, జేఎన్టీయు, ఈ చిన్న ఆ కొద్దిగా డిస్టెన్స్ మూవ్ అవ్వడానికే చాలాసేపు పట్టింది అనమాట. సో మేము చాలా సర్ప్రైజ్ అయిపోయాం, ఓహో ఈ టైంలో కూడా ఇట్సే ట్రాఫిక్ ఉంటుంది అనమాట అని. ట్రాఫిక్ లేకుండా ఎంత దూరం అన్నా ట్రావెల్ చేయొచ్చు, కానీ ట్రాఫిక్లో మాత్రం అబ్బా ఇంకెప్పుడు వెళ్తాం, ఇంటికి ఇంకెప్పుడు వెళ్తాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. మేము ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా రాత్రిపూట కూడా ఇంత ట్రాఫిక్ ఉండేసరికి కొంచెం అందరికీ నిద్రమత్తులు కూడా వచ్చేసినాయి అనమాట ఇంటికి వెళ్ళే లోపే. మొత్తానికి పార్టీ అంతా కూడా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత మేము 5గురం కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము పార్టీకి. అండ్ అందరినీ కలిసి రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నాంలేండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.